उपराष्ट्रपति एम वेंकैया नायडू प्रसिद्ध तेलुगु साहित्यकार विश्वनाथ सत्यनारायण की 125वीं जयंती कार्यक्रम में शिरकत कर रहे हैं। आइए आपको सीधे लेकर चलते हैं। సహాయ సహకార సౌజన్యములు అందిస్తున్న దేశ విదేశములలోని తెలుగు సాహితీ సంస్థల తరపున ముఖ్యంగా విశ్వనాథ వారి కుటుంబీకులందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తూ ప్రారంభోపన్యాసము చేయమనవి. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీ ఓమరాజు సత్యమూర్తి గారు, అలాగే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి మనవడు విశ్వనాథ సత్యనారాయణ అధ్యక్షతన, అలాగే కార్యదర్శులు శ్రీ విశ్వనాథ శక్తిధర శ్రీపావకి, శ్రీ విశ్వనాథ మనోహర శ్రీపాణిని, కోశాధికారి శ్రీమతి సుశీలమ్మ, సభ్యులు కౌటూరి రత్నకుమార్తో సహా దేశ విదేశాల నుంచి చొరవ తీసుకున్న తెలుగు సాహితీ సంస్థలకు సభ్యులకు అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. శ్రీ విశ్వనాథ వారిని చూస్తుంటే అచ్చంగా మా తెలుగు మాస్టారు శ్రీ పోరూరు హనుమజ్జానకిరామ శర్మ గారిని చూసినట్టే ఉంటుంది. ఇద్దరు కూడా చక్కని సాంప్రదాయ వస్త్రధారణలో తెలుగుదనానికి ప్రతిరూపంలో కనిపిస్తారు. భాష, సంస్కృతి, సాంప్రదాయాల సమ్మేళనమే శ్రీ విశ్వనాథ వారి జీవితం. శ్రీ విశ్వనాథ వారి స్మరణ శ్రీ నందమూరి తారక రామారావు గారి మాటల్లో కూడా ఎక్కువగా కనిపించేది, వినిపించేది. ఈ ఎన్టీ రామారావు గారి చేత తొలి నాటకం వేయించింది కూడా విశ్వనాథ వారే అని చెప్తారు. ఆ సమయంలో ఏ పని చేసినా ఉపాసనా దృష్టితో చేయాలి అన్న కవి సామ్రాట్ మాటలను జీవితానికి అన్వయించుకున్నానని శ్రీ నందమూరి తారక రామారావు గారు చెప్తుండేవాళ్ళు. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన శ్రీ చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు, గురువు గారి చేత కూడా ప్రశంసాపూర్వక ఆశీర్వచనాన్ని పొందిన కవి సామ్రాట్ నిజంగా ధన్యజీవి. శ్రీ విశ్వనాథ వారు ఒక మహామనిషి. వారు ఏ రచన అయినా సరే భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తుంది. శతాధిక గ్రంథకర్తగానే కాకుండా తెలుగు సాహిత్యంలో ప్రతి ప్రక్రియను సృష్టించిన సాహితీవేత్తగా వారు కీర్తి పొందారు. సాంఘిక, చారిత్రాత్మక నవలలు, విమర్శక గ్రంథాలు, పద్య కావ్యాలు, మహాకావ్యం, నాటకాలు, నాటికలు, పాటలు, గేయ కావ్యాలు, ఖండ కావ్యాలు, ఇలా ఒక్క వచన కవిత్వం తప్ప వారు చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. ఒక మాటలో చెప్పాలంటే విశ్వనాథ వారి సాహిత్యం 1000 పడగలు, పురుష సూక్తంలోని విశ్వ పురుషుని విరాట్ రూపం గురించి చెబుతూ సహస్ర శీర్ష పురుష అంటారు. ఈ అన్వయం విశ్వనాథ వారి సాహితీ సృజనకు చక్కగా సరిపోతుందని నేను భావిస్తున్నాను. ఒక అంశాన్ని ఎన్ని కోణాల్లో ఆలోచించవచ్చో
ఎన్ని విధాలుగా ఆవిష్కరించవచ్చో అన్నీ వారి సాహిత్యంలో మనకు కనిపిస్తాయి. ఆధునిక ఆంధ్ర సాహితీ జగత్తులో విశ్వనాథ్ వారు ఒక విరాణమూర్తి, అంటే విరాట్ స్వరూపం. గేయం రాసిన, పద్యం రచించిన, ముక్తకం ఆవిష్కరించిన, మహాకావ్యాన్ని రచించిన వారిదైన వినూత్న శైలి, వ్యక్తిత్వం ప్రతిబింబిస్తాయి. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, దర్శనంలో, విమర్శనలో, భాషణంలో ఒక లక్ష్యం విరుస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. 12 మంది ప్రాచీన కవుల తర్వాత తాను 13వ వాడినని విశ్వనాథ్ వారు సగర్వంగా ప్రకటించుకున్నారు. ఆ 12 మంది కవులు ఎవరనే విషయాన్ని పండితులు ఎప్పటికప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేశారు తప్ప 13వ వారు విశ్వనాథ్ వారిని మాత్రం అందరూ అంగీకరించారు. 14 ఏళ్ల వయసు నుంచే పద్య రచన ప్రారంభించిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వారి గ్రంథాల్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలే కాకుండా చరిత్ర, సామాజిక మార్పులు, ఇలా ఎన్నో అంశాలు ప్రతిబింబిస్తాయి. ఆంధ్ర ప్రశస్తి కావ్యంలో తెలుగువారి ప్రభావానికి కారకులైన ఆంధ్ర మహావిష్ణువు, శాతవాహనులు, మాధవవర్మ వంటి మహాపురుషులు, క్షేత్రాలను గురించి ఈ ప్రస్తావన ఉంది. ఆంధ్ర పౌరుషం కావ్యంలో అమరావతిలో బౌద్ధుల వైభవాన్ని గురించి చెప్తూ గోదావరి పావనోధార అంటూ నాటి వైభవాన్ని కీర్తించారు. తెలుగు ఋతువులు కావ్యంలో 6 ఋతువుల్లో తెలుగు గ్రామీణ సంస్కృతిని కళ్లకు కట్టారు. అలాగే కోకిలమ్మ, పెళ్లి, కిన్నెరసాని పాటలు, గిరికుమారుని ప్రేమ గీతాలు లాంటి అనేక రచనలు అందరూ చదువుకొని ఆనందించగలిగేవి. కదిలింది 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 కడలి కిన్నెరసాని ఒదుగుళ్ళు పోయింది, సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది, ముదిత కిన్నెరసాని నురుగలు గక్కింది అంటూ కిన్నెరసాని నడకలను విశ్వనాథ్ వారు వర్ణించిన తీరు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక వారి సాహిత్యంలో పేరెన్నికగన్నది 1000 పడగలు నవల. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తెలుగు జాతి మహా ఇతిహాసం. మరియు సాహిత్యానికి తలమానికంగా నిలిచే ఈ అద్భుత గ్రంథాన్ని విశ్వనాథ వారు 29 రోజుల పాటు ఏకబద్ధంగా చెప్తూ ఉంటే వారి సోదరుడు విశ్వనాథ వెంకటేశ్వరులు లిపిబద్ధం చేశారు. అద్భుతం. ఇదే గ్రంథాన్ని భారత మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి వెంకట నరసింహరావు గారు సహస్ర ఫండ్ పేరుతో హిందీలోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. 4 నుంచి 5 తరాల తెలుగు సాంఘిక సాంస్కృతిక పరిణామ క్రమాన్ని 1000 పడగలు మన కళ్ళకు కనబడుతుంది, కళ్ళకు కట్టేట్టుగా వర్ణించారు. భారతీయ సంస్కృతి గురించి ఎన్నో విశేషాలు ఈ నవల్లో ఉంటాయి. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ధర్మారావు అనే పాత్ర ద్వారా తెలియజేస్తే, పర్యావరణ పరిరక్షణ గురించి పసిరిక అనే పాత్ర ద్వారా ఆవిష్కరించారు విశ్వనాథ వారు. కొత్త పోకడలు పర్యావరణాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయి, ప్రాచీన కళలు, నిర్మలమైన విజ్ఞానం జాతికి ఎలా దూరం అవుతుందనే అంశాలను 1000 పడగల గ్రంథంలో ఆనాడే ఆయన చక్కగా తెలియజేశారు. ఈ సందర్భంలో విశ్వనాథ వారు భాష గురించి, విద్య గురించి చెప్పిన కొన్ని మాటలు మీకు తెలియజేయడం సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. తెలుగు చక్కగా వచ్చాక ఇంగ్లీషు చెప్పించాలి. 1 ఏడాదిలో తగినంత వస్తుంది. బుద్ధి వికసించిన తర్వాత ఏ భాష అయినా తొందరగా వస్తుంది. 2 ఏళ్లలో నేర్చుకోగలిగిన పరభాషను పసితనం నుంచే చెప్పి బాలల బుద్ధి వికాసాన్ని పాడు చేస్తున్నాము అంటూ మాతృభాషలో విద్యాబోధన జరగాల్సిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. విద్య అంటే అక్షరాలు నేర్పడం, వంకర దస్తూరి రాయించడం కాదు. విద్యకు పరమ ప్రయోజనం విస్పష్టమైన భావోదయం కలుగు చేయడం అంటూ విద్యలోని పరమ ప్రయోజనాన్ని మనకు తెలియజెప్పి జ్ఞానోదయం కలిగించారు. భారతీయ నూతన విద్యా విధానం 2020 కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. సోమవారం నాడు జరిగిన గవర్నర్లు, విద్యామంత్రులు, మేధావులు, ఉపకులపతుల సమావేశంలో ఈ విద్యా విధానంలో ప్రభుత్వ ఆకాంక్షను రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు స్పష్టంగా తెలియజేశారు. ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో ఉంటే
చిన్నారులలో మానసిక వికాసం బాగుంటుంది. ఈ దృష్టితోనే నూతన విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించారు. భారతీయ భాషలు, సంస్కృతి, భాషలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు సృజనాత్మకత వికసిస్తుంది అంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మాతృభాషలో ప్రాథమిక విద్య ఆవశ్యకతను వివరించారు. ఈ జాతీయ నూతన విద్యా విధానం యావత్తు దేశానికి సంబంధించిన అంశము. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా దేశానికి విదేశీ రక్షణ విధానాలు ఎలా ఉంటాయో విద్యా విధానం కూడా అంతే. వేగంగా మారుతున్న పరిస్థితులు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా విధానంలో విస్తృత మార్పులు చేశాం. దేశ ప్రజల ఆకాంక్షని ప్రతిబింబిస్తుందని మన ప్రధానమంత్రి నరేంద్ర భాయ్ స్పష్టత ఇచ్చారు. వారికి నిజంగా అభినందనలు. అభ్యాసంతో సంస్కృతి, భాషా సంప్రదాయాలను సమీకృతం చేసినప్పుడే పిల్లలు సమగ్రమైన పద్ధతిలో విద్యను అభ్యసించగలరు. నూతన విద్యా విధానం దీనికి పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా భారతీయ మూలాలతో ప్రపంచ స్థాయి విద్యను అందించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ విధానం యొక్క లక్ష్యం. సరిగ్గా విశ్వనాథం సత్యనారాయణ గారు కూడా ఇలాంటి విధానమే కావాలని అప్పుడే ఆకాంక్షించారు. అందుకే శ్రీశ్రీ లాంటి వారు అనేక విషయాల్లో విశ్వనాథ వారితో విభేదించిన గోదావరి పలకరింత, కృష్ణానది పులకరింత, మాట్లాడే వెన్నెముక, అతగాడు తెలుగువాడి ఆస్తి అంటూ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి శైలికి శ్రీశ్రీ నీరాజనం పట్టారు. విశ్వనాథ వారిది అర్థం కాని సాహిత్యం అని కొంతమంది అర్థం కాని వాళ్ళు అంటుంటారు. కానీ వారి సాహిత్యం మీద జరిగిన పరిశోధనలు బహుశా దేని మీద జరగలేదేమో. ముఖ్యంగా శ్రీ విశ్వనాథ వారి సాహిత్య సృజనకు దర్పణంగా నిలిచి తెలుగు భాషకు తొలి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించిన రామాయణ కల్పవృక్షం మీద ఇలాంటి పరిశోధన ఎన్నో జరిగాయి, ఇంకా కూడా జరగవలసి ఉంది. తెలుగులో వెలువడిన రామాయణ అన్నిటిలోనూ ప్రామాణికమైన రామాయణ కల్పవృక్షం విశ్వనాథ వారి రచనలో ఉత్తమమైనదని సాహితీవేత్తల అభిప్రాయం. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఆవిష్కరించిన చర్యల కట్ట, ఒక్కో నవల్లో ఒక్కొక్క శిల్పాన్ని చూపించిన పురాణ వైరి గ్రంథమాల, ఏకవీర, పులి ముగ్గు, కాశ్మీర నేపాళ రాజవంశీ నవలలు, కడిమి చెట్టు, విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు, ఇలా విశ్వనాథ వారి సాహిత్యం దేనికదే ప్రత్యేకం. ఈ సాహిత్యాన్ని మన యువతకు చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1000 పడగలు చదివే తీరిక, ఓపిక లేదనుకుంటే చర్యల కట్ట, ఏకవీర, పులిముగ్గు లాంటి వాటితో ప్రారంభించండి. ఒక మహాగ్రంథానికి ఉండే లక్షణం ఏంటంటే 10 పేజీలు కష్టపడి చదివితే అది మిమ్మల్ని పూర్తిగా చదివేలా చేస్తుంది. ఆ లక్షణం విశ్వనాథ వారి సాహిత్యంలో పుష్కలంగా ఉంది. పల్లెలకు వెళితే చదువు రాని వారు సైతం పోతన, వేమన పద్యాలను, రామరామ శతకాన్ని అలవోకగా చెప్తూ ఉంటారు. పెద్ద బాల శిక్షను వదిలేస్తూ ఉంటారు. నిజానికి సాహిత్యం సామాన్యులే తప్ప మాన్యుడలు కాదు. విశ్వనాథ్ వారు కూడా అదే దృష్టితో సాహిత్యాన్ని రాసులు పోశారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి దేశభక్తి అచంచలమైనది. దేశభక్తి అంటే ప్రజాభక్తి. భారతీయ సంస్కృతిపై గౌరవం వారి రచనలో ప్రతిబింబిస్తుంది. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు జీవన విధానమే భారతీయ సంస్కృతి. అలాంటి మహనీయుడు మన భారతీయ సంస్కృతిపై గౌరవాన్ని ఆయన రచనల ద్వారా పెంపొందింపజేశాడు. ఆ మహనీయుని 125వ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను. మాతృభాషను పరిరక్షించుకోవడం, భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకోవడం, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే విశ్వనాథ వారికి మనం నిజంగా ఇచ్చే నివాళి. ప్రకృతి లేనిదే మనము లేము. ప్రకృతిని పరిరక్షించుకోవడం మనందరి యొక్క కర్తవ్యం కావాలని నేను చెప్పాను. ప్రకృతి పరిరక్షణ ఒక ప్రజా ఉద్యమం కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ వికృతిగా వికటిస్తే ఏమవుతుందో మనం చూస్తూ ఉన్నాం. వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేటి తరం అర్థం చేసుకోవాలా. ప్రకృతి పరిరక్షణ చాలా అవసరము, సంస్కృతి పరిరక్షణ చాలా అవసరము, మాతృభాష పరిరక్షణ చాలా అవసరము. ఈ దిశగా తెలుగు వారంతా కంకణబద్ధులై ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ కార్యక్రమ నిర్వహణకు చొరవ తీసుకున్న విశ్వనాథ ఫౌండేషన్తో పాటు దేశ విదేశాల్లోని తెలుగు సాహితీ సంస్థలకు అభినందన తెలియజేస్తూ మన భాషను, సంస్కృతిని, సాంప్రదాయాలను, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకొని భావితరాలకు మన భాష సాంస్కృతిక వైభవాన్ని అందజేయాలని ఆకాంక్షిస్తున్నాను. భాష భావాన్ని చక్కగా తెలియజేసే సాధనం. ఈరోజు మన ఈ సమావేశంలో పాల్గొంటున్నట్టు పెద్దలు రామవేదం షణ్ముఖ శర్మ గారు, లేదా బండరి బుద్ధప్రసాద్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు, సత్యమూర్తి గారు, ఇంకా అనేక మంది పాల్గొంటున్నారని తెలిసింది. వాళ్ళందరూ కూడా అనేక విషయాలు మనకు చెప్తారు. ఆ విషయాలన్నీ మనం అర్థం చేసుకొని దాన్ని 10 మందికి పంచే కార్యక్రమాన్ని పెంచుకోవాలి. మనందరం కూడా మన విజ్ఞానాన్ని పెంచుకోవాలా, దాన్ని అందరితో పంచుకోవాలా. పెంచుకున్న దాన్ని పంచుకున్నప్పుడే మనకు సంతృప్తి కలుగుతుంది, ప్రజా ప్రయోజనం నెరవేరుతుంది. ఈ విషయం కూడా చాలా ముఖ్యమైనది, మనందరం గమనించదగింది. ఈ యొక్క విపత్తు కాలంలో దొరికిన కొంత సమయాన్ని, ఖాళీ సమయాన్ని అందరం కూడా తెలుగు సాహిత్యాన్ని చదవడానికి, తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని గురించి తెలుసుకోవడానికి, తెలుగులో చక్కగా మాట్లాడడానికి, ఇంటిలో కనీసం ముందు మన కుటుంబ సభ్యులందరితో ఆత్మీయంగా, అభిమానంగా, ఆప్యాయంగా అమ్మ భాషలో మాట్లాడుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనందరికీ ఏదో ఒక సందర్భంలో అవసరం లేకపోయినా సరే ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు అయిపోయింది. అది కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. ఇంగ్లీష్ మాట్లాడడం తప్పు కాదు, ఇంగ్లీష్లో ప్రావీణ్యం తెచ్చుకోవడం కూడా మంచిది. ముందు మన భాషలో ప్రావీణ్యం ఉండాలి, మన భాషను మనం అర్థం చేసుకోవాలి, మన భాష పట్ల మనం గౌరవాన్ని పెంచాలి. అప్పుడు అది ఇంకా ముందుకు వెళ్తుంది. అందుకని ముందు కుటుంబ సభ్యులు అందరూ ఈ విపత్తు సందర్భంగా అందరూ ఒకరితో ఒకరు మీ మాతృభాషలో మాట్లాడుకోండి. పరాయి వాళ్ళతో, భాష రాని వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇతర భాషలో మాట్లాడండి, ఆంగ్లంలో మాట్లాడండి, నిరభ్యంతరంగా మాట్లాడండి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ముందుగా మన భాష మన భావాన్ని వ్యక్తపరిచే సాధనమే కాకుండా మన మూలాన్ని, మనమెవరు, నువ్వెవరు అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం భాష ద్వారానే లభ్యమవుతుందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం లోతుగా అధ్యయనం చేయవలసిన విషయం. చాలా విషయాలు, ఆయన ఏదో పాతకాలపు మనిషి అంటారు. కాలమే కదా, మనం దాన్ని మార్చలేం కదా. పాతకాలపు మనిషే కానీ ఎల్లకాలానికి ఉపయోగపడే మాటలు ఆయన రచనలో మనకి ప్రతిబింబిస్తాయి. ఆధునిక భావాలని చెప్పుకుంటూ ఉన్నారు ఇవాళ. అలాంటి భావాలన్నీ కూడా భారతీయ భావాలతో కలిపి రెండింటిని మేళవించి ఆయన చక్కగా విశ్లేషించాడు. చదవమని, చదవకుండా, విశ్లేషించకుండా వ్యాఖ్యానాలు చేయడం మంచిది కాదు. ముందు విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క రచనలు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత చర్చించడం తప్పు లేదు, విభేదించడం తప్పు లేదు. కానీ చదవకుండానే విభేదించడం మనదంతా ఏముంది, అదంతా పాత చింతకాయ పచ్చడి అంటుంటారు చాలా మంది. పాత చింతకాయ పచ్చడిలో ఉండే యొక్క తీపిదనం, ఆ మాధుర్యం తిని చూస్తే కదా తెలిసేది. కాస్త పాత చింతకాయ పచ్చడి, మంచి ముద్దపప్పు కలిపి, లేదా మన పాత ఆవకాయ, మన అన్నం కలిపి, పప్పుతో కలిపి ఆరగిస్తే ఉండేంటి ఆ సంతోషం, సంతృప్తి, అది చెప్పనదివి కాదు. అదొక పెద్ద అనుభూతి. నువ్వు పిజ్జాలు తిన్నా, బర్గర్లు తిన్నా, అర్థం కాని ఇతర వంటకాలు తిన్నా నీకు లభించదు. మామూలుగా టూకీగా సామాన్య జనానికి అర్థమయ్యే భాషలో మాట్లాడడం నాకు మొదటి నుంచి అలవాటు. ఎందుకంటే నేను సామాన్యుడిగా ఉన్నాను, సామాన్యుడిగానే ఉండాలని కోరుకుంటున్నాను కూడా.
సామాన్యుడితో మాట్లాడడానికి రాని భాష అది భాష ఎట్టవుతుంది? నువ్వు సామాన్యుడితో మాట్లాడాలంటే నీకు సామాన్యుడి భాష వచ్చి ఉండాలి కదా. ముందు భాష వచ్చి ఉండాలా, తర్వాత సామాన్యుడి భాష వచ్చి ఉండాలి. సామాన్యుడికి అర్థమయ్యే భాషను మనందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనకి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు యొక్క ఈ 125వ జయంతి సందర్భంగా వారిని గురించి, వారి జీవనాన్ని గురించి, వారి రచన గురించి మనం పిల్లలు, యువతరం అధ్యయనం చేస్తే చాలా మంచిదని నేను సూచిస్తున్నాను. ఇవాళ ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన వారి మనుమలు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ విశ్వనాథ శక్తిధర శ్రీపావకి, శ్రీ విశ్వనాథ మనోహర శ్రీపాణి, అలాగే అధికారి శ్రీమతి సుశీలమ్మ, రత్నకుమారి, ఇంకా వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. కాస్త వయసులో పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నాం. నమస్కారం. జై హింద్. ధన్యవాదం నరియా. నేటి కార్యక్రమానికి మీ వంటి పెద్దలు విచ్చేసి అద్భుతమైన సందేశాన్ని అందించి శుభారంభం గావించడం మా అందరి అదృష్టం మరియు మా అందరికి చాలా సంతోషాన్ని కలిగించింది. భారతదేశ ఉపరాష్ట్రపతిగా మీ రాక వలన, మీ ప్రాతినిధ్యం వలన దేశంలోని తెలుగు వారందరూ విశ్వనాథ వారికి నివాళులు అర్పించినట్లుగా మేము భావిస్తున్నాము. మా శ్రీ విశ్వనాథ ఫౌండేషన్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులందరి తరపున, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరి తరపున, అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న దేశ విదేశాల సంస్థల తరపున శ్రీ విశ్వనాథ్ సాహితీ పీఠం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, మలేషియా తెలుగు సంఘం, ఒంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తెలుగు సాహితీ వేదిక, హాంకాంగ్ తెలుగు సమాఖ్య ప్రతినిధులందరి తరపున మీకు మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదం నరియా. जय गुरुदत्ता, श्री गुरुदत्ता, श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्रीपादवल्लभ नरसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेयाय नमः, श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। श्री విశ్వనాథ ఫౌండేషన్ నిర్వహణలో సెప్టెంబర్ 10వ తేదీ 2020వ సంవత్సరంలో జగత్ ప్రసిద్ధులు, పరిచయ వాక్యాలతో అవసరం లేనివారు అయిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి 125వ జయంతి ఉత్సవాల్ని అంతర్జాల వేదిక ద్వారా నడుపుతూ ఉన్నారు అని తెలిసి చాలా సంతోషమైంది. ఇది ఒక మంచి పర్వం అందరికీ కూడా. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారు ప్రజల్లో ధర్మశ్రద్ధ కలిగించేందుకోసం ఎన్నెన్నో గ్రంథాలు రచన చేసిన కవి సామ్రాట్, మహాకవి, మహాత్ములు, నిష్ఠాగరిష్ఠులు, తపస్వి, కవితా సరస్వతిని ఆరాధన చేసిన మహానుభావులు. వారి 125వ జయంతి ఉత్సవాల్ని వారి మనవళ్ళైన విశ్వనాథ సత్యనారాయణ గారు, విశ్వనాథ శక్తిధర శ్రీ పావకి, విశ్వనాథ మనోహర శ్రీ పాణిని గారు జరుపుతూ ఉన్నారు అని తెలిసి చాలా సంతోషమైంది. పౌత్రుడు అంటే పితామహుడితో సమానం. ఆ పితామహుడే మళ్ళీ ఆ పౌత్రుల రూపంలో వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారు. శ్రీ విశ్వనాథ ఫౌండేషన్ ద్వారా
విశ్వనాథ వారి కవితలను ప్రజలకు అందించే పని చేస్తున్నారు. ఇది చాలా అవసరమైన పని. ఈ వార్త తెలిసి మాకు చాలా సంతోషమైంది. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రజలకు ప్రేయస్సును శ్రేయస్సును కూడా ఇచ్చేటువంటి గ్రంథాలు ఎన్నో రచన చేశారు. సూర్యనారాయణ స్వామికి ఎలాగైతే పరిచయం అవసరం లేదో అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారికి కూడా ఎటువంటి పరిచయం అవసరం లేదు. వారి గురించి తెలియని తెలుగువాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. అందరికీ వారంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. అటువంటి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు. కవిత్వంలో మేరు శిఖరంలాగా నిలుస్తారు వారు. అందులోనూ ఆంధ్ర భాషలో తెలుగు కవిత్వం ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి వారు కూడా తమ తపస్సుని ధారపోశారు. ఆంధ్ర తెలంగాణలో మాత్రమే కాకుండా ఇక్కడ కర్ణాటకలో కూడా విద్వాంసులు కవులు వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు సభల్లో మేము వింటూ ఉంటాం. చాలా సంతోషం అవుతుంది. ఇక్కడ అవధానాలు చేసేవారు, ఇక్కడ కవితా రచన చేసేవారు కూడా వారి గురించి అప్పుడప్పుడు సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అది విని చాలా ఆనందమవుతుంది. వారి సాహిత్యం అటువంటిది, వారి తపస్సు అటువంటిది, వారిపై సరస్వతీమాతకు కలిగిన అనుగ్రహం అటువంటిది. ఇక్కడ కర్ణాటకలో మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలోనూ వారి కవిత్వాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటారు. అందులో ప్రధానమైన కారణాలు 1000 పడగలు, వారి రామాయణ కల్పవృక్షం, అద్భుతమైన రచన అది. ఆ పేర్లే పెట్టి ఈరోజు కల్పవృక్ష వేదిక, కవి సమ్రాట్ వేదిక, 1000 పడగల వేదిక అని ఆ 3 వేదికలకి నామకరణం చేసి ఈ సెప్టెంబర్ 10వ తేదీ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సందర్భం కొద్దిగా బాగలేదు కాబట్టి, ఈ కోవిడ్-19 కరోనా వచ్చి అందరినీ పీడిస్తోంది కాబట్టి అంతర్జాలంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ అందరికీ ఈ మంచి కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి విశ్వనాథ సత్యనారాయణ గారి కాలంలో కూడా వచ్చింది. వారు 1000 పడగల్లో దీన్ని ఉటంకించారు కూడా. ఆ కథలో గుంటూరు కానీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ ఊరు ఏదో సరిగ్గా ఇప్పుడు నాకు స్ఫురించడం లేదు, అక్కడ ఉన్నప్పుడు వారి మిత్రుడికి, వారి ఇంట్లో వాళ్ళకి, ఆ ఇంటి యజమానురాలికి ఇటువంటి ఇబ్బంది రావటం, అప్పుడు ప్లేగు, కలరా లాంటి వ్యాధి ఏదో రావటం, అక్కడ ఆ 1000 పడగల్లో నాయకుడు వెళ్ళి సహాయం చేయటం, ఇవన్నీ కూడా అక్కడ వారు ఆ కథలో చెప్పారు. అది వారి కథే అని కూడా అందరికీ తెలుసు. వారు అలాగే తమ మిత్రుడికి సహాయం చేశారు, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పారు. అది అందరి ధర్మం అని కూడా చెప్పారు. ఈ ఘట్టాన్ని ఇప్పుడు మనం ఎందుకు తలుచుకుంటున్నాము అంటే, మనం కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం కాబట్టి, అంత కష్టంలో ఉన్నా కూడా ఇప్పుడు ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా ముఖ్యం. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కనుక ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. వారి అద్భుతమైన రచన రామాయణ కల్పవృక్షం. కల్పవృక్షంలో ఎన్నెన్నో కొత్త విషయాలు, వాల్మీకి రామాయణంలో లేని కొత్త విషయాల్ని వారు మనకు అందించారు. అక్కడ రాముడి బాల్యాన్ని చాలా అద్భుతంగా వర్ణించి చెప్తారు కల్పవృక్షంలో. వాల్మీకి రామాయణంలో బాలకాండ 18వ సర్గలో రామ బాల్యాన్ని వాల్మీకి మహర్షి చాలా త్వరగా పూర్తి చేస్తారు. అంటే ఒకే సర్గలో రామాది అవతారం, ఆ సర్గలోనే రామాదులు పెరిగి పెద్దవాళ్ళు అవ్వటం, వారి విద్యాభ్యాసం అన్నీ కూడా జరిగిపోతాయి. కాబట్టి రామ బాల్యాన్ని వాల్మీకి రామాయణంలో
ఎక్కువగా వర్ణించినట్టుగా మనకు కనిపించదు. కానీ విశ్వనాథ వారు మాత్రం ఆ ఘట్టాన్ని తీసుకుని రామబాల్యాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. అది మాత్రమే కాకుండా రాముడికి రామచంద్ర అనే పేరు ఎందుకు వచ్చిందో వారు చెప్పారు. ఈ పేరు చాలా ప్రసిద్ధమైనది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని మనం ప్రార్థన చేస్తాం. ఈ రామచంద్ర అనే పేరు వశిష్ఠుల వారికి చాలా ఇష్టమైన పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది ఆయనకి, శ్రీరాముడికి? ఆయన చూడంగానే మనస్సు హాయిగా ఆనందంగా సంతోషంగా చల్లగా ఉంటుంది. ఎంతటి తాపం కూడా రామదర్శనంతో పోతుంది. మరి ఇటువంటి నామం రామచంద్ర అనే పేరు శ్రీరాముడికి ఎందుకు కలిగింది అనే విషయాన్ని వారు అక్కడ చర్చ చేశారు చాలా అద్భుతంగా. చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే కౌసల్యామాత నేను తినను అని ఆయన మారాన్ చేస్తూ ఉంటే, ఎందుకు నాయనా తినవు అని కౌసల్యామాత అడిగితే, నాకు చంద్రుడిని చూపించాలి, చంద్రుడిని చూస్తే కానీ నేను భోంచేయను. నైనా ఈరోజు అమావాస్య, చంద్రుడు ఎక్కడి నుంచి వస్తాడు? నాకు తెలియదు, నాకు చంద్రుడు చూపిస్తేనే నేను తింటాను. राष्ट्रपति एम वेंकैया नायडू प्रसिद्ध तेलुगु साहित्यकार विश्वनाथ सत्यनारायण की 125वीं जयंती कार्यक्रम में उन्होंने हिस्सा लिया। और इसी के साथ हम यहाँ पर रुकेंगे एक छोटे से ब्रेक के लिए। आप देखते रहें राज्यसभा टीवी।